అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కర్ణాటక ప్రజా రక్షణ సేన. బెంగళూరును చిత్తూరులో ఏలుతున్నారంటూ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కన్నడ సంఘాలు. కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా గురజాల జగన్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. ఇటు గురజాలపై కన్నడ సంఘాల నేత యతీష్ గౌడ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన బెంగళూరుకు వచ్చిన సెట్లర్ అంటూ ఎమ్మెల్యేపై మండిపాటు చూపించారు. రియల్ ఎస్టేట్ ముసుగులో దందాలు చేస్తున్నామని గురజాలపై ఆయన ఆరోపణ చేశారు. బెంగళూరులో సంపాదించిన డబ్బుతోనే చిత్తూరులో ఎమ్మెల్యే అయ్యామని యతీష్ గౌడ దుయ్యబట్టారు. తాము తలుచుకుంటే బెంగళూరులో కూడా తిరగనివ్వమని చెప్పేసి ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. చిత్తూరు అంటేనే ఈ రోజు ప్రపంచంలో బెంగళూరు సగాన్ని పరిపాలిస్తా ఉండే చిత్తూరు వాళ్ళని చెప్తారు. చెన్నై పోతే చిత్తూరు వాళ్ళే పరిపాలించేది. ఈ భారతదేశంలోనే ప్రధాని గారే చిత్తూరు నుండి ఎన్నికైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా అనేక సభల్లో చెప్పాడు. అంతకంటే చిత్తూరు వాళ్ళకి వేరే ఎవరో కిరీటాలు పెట్టాల్సిన చిత్తూరు అంటేనే ఈ రోజు ಪ್ರಪಂಚంలో ತಾವು ಹೇಳಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ, ಬೆಂಗಳೂರನ್ನ ಆಳ್ತಾ ಇದೀವಿ ನಾವೇನೇ ಬಹುಪಾಲು ಚಿತ್ತೂರವರು ಅಂತ. ಬಾಪ ಎಲ್ಲಿ ಆಳ್ತಾ ಇದ್ದೀರಾ ನೀವು? ದುಡ್ಡು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಲೂಟಿ ಹೊಡಿತಾ ಇದ್ದೀರಾ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ. ಇವತ್ತು ಸಾವಿರಾರು ಕೋಟಿ ನೀನ್ ಎಲ್ಲೆಲ್ಲಿ ಬೇಕು ಅಕ್ರಮ, ನಾವು ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ಓಪನ್ ಸೀಕ್ರೆಟ್ ವೈಟ್ ಫೀಲ್ಡ್ ನಲ್ಲಿ ನೂರಾರಲ್ಲ ಸಾವಿರಾರು ಕೋಟಿ ಅಕ್ರಮ, ನಿಂದು ದಾಖಲೆ ಸಮೇತ ಬೇಕಾದಷ್ಟಿದೆ ನಿನ್ನ ಅಕ್ರಮಗಳು. ಯಾರು ನಿನ್ನ ಅಕ್ರಮ ಬಗ್ಗೆ ನಾವು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ತಿಂದು ಹೆಚ್ಚಾಗಿ ನೀನು ನೂರಾರು ಕೋಟಿ ಸಾವಿರಾರು ಕೋಟಿಗಳು ಕನ್ನಡಿಗರ ಹಣದಲ್ಲಿ ನೀನು ಚಿತ್ತೂರಲ್ಲಿ ಶಾಸಕನಾಗಿರೋದು ನೀನು. ಇವತ್ತು ನಾಡನ್ನ ಅದರಲ್ಲಿ ರಾಜಧಾನಿ ಬೆಂಗಳೂರನ್ನ ಆಳ್ತಾ ಇದೀಯ ನೀನು. ಬೆಂಗಳೂರಿನ ಪಾಳೆಗಾರನ ನೀನು. ಇದನ್ನ ನಾವು ಸಹಿಸೋದಿಲ್ಲ. ಯಾವ ಸ್ವಾಭಿಮಾನಿ ಕನ್ನಡಿಗರು ನಿನ್ನ ಈ ಹೇಳಿಕೆಯನ್ನ ಸಹಿಸೋದಿಲ್ಲ. ಈ ಕೂಡಲೇ ನಿನ್ನ ಮೇಲೆ ಏನ್ FIR ದಾಖಲಾಗಿದೆ, ಏನ್ FIR ಇದು ನಾವು ದೂರು ಕೊಟ್ಟಂತ ಪ್ರತಿ, ಇದು FIR ದಾಖಲಾಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿ. ಶಾಸಕರಾಗಿರ್ಬೋದು, ನಮ್ಮ ನೆಲಕ್ಕೆ ನೀನೇನಾದ್ರೂ ದ್ರೋಹವಾಗಿ ಮಾತಾಡಿದ್ರೆ ನಿನ್ನ ಮೇಲೆ ಇವತ್ತು ಬರೀ FIR ಮಾತ್ರ ದಾಖಲಾಗಿದೆ. ಇದಿಷ್ಟಕ್ಕೆ ನಿಲ್ಲೋದಿಲ್ಲ, ಇದು FIR ಗೆ ನಾವು ಮುಗಿಸೋದಿಲ್ಲ. ನಿನ್ನ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ನೀನು ಯಾರು, ನೀನು ಎಲ್ಲಿಂದ ಬಂದೆ, ನಿನ್ನ ಕಥೆ ಏನು, ನೀನು ಪಾಳೆಗಾರನ, ಬೆಂಗಳೂರಿನ ಆಳಕ್ಕೆ ನೀನೇನು ಪಾಳೆಗಾರನ ನೀನು, ನಿನ್ನ ಸಮಸ್ತ ಮಾಹಿತಿಯನ್ನ ಬಿಚ್ಚಿಡ್ಬೇಕಾಗ್ತದೆ. ಏಂತ ನೀವು ತಾವು ಹೇಳಿಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಲ್ಲ ಬೆಂಗಳೂರಿನ. ఇక చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు ఫైల్ చేశారు. ఇక దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ ఆయన మీద కేసు నమోదు చేశారు. సో తాజా యాక్షన్ ఏంటి పోలీసులు తీసుకునేది, ఆయన మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, డీటెయిల్స్ అందించండి కిరణ్. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై కన్నడ సంఘాలు, కన్నడ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా గురజాల జగన్మోహన్ పైన బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే ఫిర్యాదు చేసిన కన్నడ సంఘాలు నేరుగా జగన్మోహన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్తూరు వాళ్ళు అటు తమిళనాడు వెళ్తున్నారు, ఇటు కర్ణాటకను వెళ్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ గురజాల జగన్మోహన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నడ సంఘాల నేత యతీష్ గౌడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గురజాల జగన్మోహన్ కూడా ఈ వ్యవహారం పైన స్పందించారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని మాట్లాడలేదు. ఒకవేళ వారి మనోభావాలు దెబ్బతిన్నాయనుకుంటే ఇటు చిత్తూరుగా, ఇటు తమిళనాడు కానీ అటు కర్ణాటకకు సంబంధించిన కన్నడిగలకు సంబంధించిన ప్రజల మనోభావాలు దెబ్బతింటే తాను సారీ చెప్తున్నాను, అందుకు నాది తప్పైపోయింది, క్షమించండి అంటూ ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కన్క్లూజన్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే జగన్మోహన్ కన్క్లూజన్ ఇచ్చి క్షమాపణలు చెప్పిన తర్వాత కన్నడ సంఘాల ఆగ్రహం చల్లారిందా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా గురజాల జగన్మోహన్ పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ మాట్లాడిన మాటలు బెంగళూరుని వెళ్తున్నాము, చెన్నైని వెళ్తున్నాము, తమిళనాడు వెళ్తున్నాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కన్నడ సంఘాలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తే, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా క్షమాపణలు చెప్పారు. క్షమాపణ చెప్పిన తర్వాత కన్నడ సంఘాలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాయి అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ
ప్రధానంగా తన వ్యాఖ్యలని మీడియా వక్రీకరించిందంటూ ఆయన తనను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఏవైతే బెంగళూరు నగరాన్ని చిత్తూరోళ్ళు పరిపాలిస్తున్నారు, చెన్నైలో చిత్తూరోళ్ళు పరిపాలిస్తున్నారంటే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏకంగా కన్నడ సంఘాలకు సంబంధించిన గౌడ సంఘానికి సంబంధించిన నేతలు కూడా నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బెంగళూరు వైట్ ఫీల్డ్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అక్రమాలు చేశారని కూడా అయితే ఈ వివాదంపై టీడీపీ అధిష్టానం గాని ఏపీ ప్రభుత్వం గాని ఏమైనా స్పందించిందా ఈ వివాదానికి సంబంధించి? ప్రియా, ఇక్కడ ప్రధానంగా ఈ వ్యక్తిగత వ్యవహారం కిందనే చూడాలి. ఆయన మాట్లాడింది పార్టీకి అంటగట్టాల్సిన పని లేదు. ఒకనొక సమయంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ కావడం, అటు కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ యతీంద్ర గౌడ నేరుగా కన్నడ సంఘాలకు సంబంధించిన నేత కావడం, ఆయన వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ పైన కూడా రియల్ ఎస్టేట్ పేరుతో అక్రమాలు చేశారు, రియల్ ఎస్టేట్ పేరుతో బెంగళూరులో మోసాలు చేశారంటూ యతీంద్ర గౌడ ఆరోపించారు. అయితే వీటి అన్నిటిపైన కూడా గురజాల జగన్మోహన్ నేరుగా స్పందించారు. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటే తాను క్షమాపణలు చెప్తానంటూ ఆయన స్పష్టం చేశారు. కన్నడ సంఘాలు కూడా క్షమాపణలు డిమాండ్ చేశారు. అయితే జగన్మోహన్ కూడా క్షమాపణలు డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా నమోదైన కేసు పైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ క్షమాపణలు చెబితే కేసు విత్డ్రా చేసుకుంటారా? కేసు నమోదైన తర్వాత కేసు విత్డ్రా చేసుకోవడం అంత ఆశామాషి వ్యవహారం కాదు. అండ్ ఇక్కడ ఇంకొకటి, బెంగళూరులో ఐటీ రియల్ ఎస్టేట్ రంగాలన్నీ కూడా చిత్తూరు అండ్ ఏపీ ప్రజలు కూడా చాలా మంది స్థిరపడిన వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ వివాదం తర్వాత అక్కడ తెలుగు వాళ్ళకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా ఇటు చిత్తూరు జిల్లా కావచ్చు, అటు నెల్లూరు జిల్లా కావచ్చు, చెన్నైకి అతి సమీపంలో ఉంటాయి, తమిళనాడుకు అతి సమీపంలో ఉంటాయి, అటు కర్ణాటకకు కూడా రిలేటెడ్ గా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ శాతం చిత్తూరుకు సంబంధించిన వారు ఎక్కువ కర్ణాటక వెళ్తారు, తమిళనాడుకు సంబంధించిన వారు ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వారు కూడా చెన్నై వెళ్తారు. ఇలా దగ్గరగా ఏదైతే భౌగోళిక సరిహద్దులో ఉన్న జిల్లాలు, భౌగోళిక సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు అక్కడ ఉన్న ప్రజలు వెళ్ళి స్థిరపడడం కానీ, అక్కడ వెళ్ళి ప్రజలు వ్యాపారాలు చేయడం కానీ, ఉద్యోగాలు చేయడం కానీ, ఏదైతే నిరుద్యోగిత వెళ్ళడం కానీ, అటు బెంగళూరులో ఐటీ ఫీల్డ్ అద్భుతంగా ఉండడం, ఐటీ ఫీల్డ్ బెంగళూరు ప్రసిద్ధి చెందడంతో కూడా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన యువకులు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో అయితే గురజాల జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఒకంత కన్నడిగులను ఆగ్రహం తెప్పించాయి. ఎందుకంటే చిత్తూరులో ఏలుతున్నారు అనే ఒక పదాన్ని, ఈ పదం మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కన్నడ సంఘాలకు సంబంధించిన యతీంద్ర గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే భారతదేశంలో ఎవరు ఏ ప్రాంతానికైనా ఏ పౌరులైనా పోయి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అయితే అక్కడ కర్ణాటకలోని స్థానిక రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఈ అంశాన్ని ఎలా వాడుకుంటున్నాయి? అక్కడ దీనిపై ఎలాంటి రాజకీయ చర్చ నడుస్తుంది ఈ వివాదానికి? ఇక్కడ ప్రధానంగా గురజాల జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఆయన వెంటనే స్పందించడం, అటు కన్నడ సంఘాలు స్పందించడం, ఆయన సారీ చెప్పడంతో దాదాపు ఈ వివాదం ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీ నేతలు కూడా వీటిపైన స్పందించలేదు. ఎందుకంటే సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేతలు స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గురజాల జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలు ఆయన క్షమాపణలు చెప్పడం, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా అందుకు క్షమాపణలు చెప్తున్నానంటూ ఆయన మళ్ళీ ప్రకటన రిలీజ్ చేయడం, గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారు, తాను వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కాబట్టి తనను ఒకవేళ కన్నడ ప్రజల మనోభావాలు తింటే తనను క్షమించాలంటే ఆయన కోరారు. ఇంతతో ఈ వివాదం ముగిసిపోతుందని మనకు సమాచారం చూస్తే అయితే చూడాలి బెంగళూరు వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును విత్డ్రా చేసుకుంటారా లేక కొనసాగుతుందా అనేది మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒక తీవ్ర దుమారం రేగింది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కర్ణాటక ప్రజా రక్షణ సేన. బెంగళూరును చిత్తూరులో వెళ్తున్నారంటూ ఎమ్మెల్యే ఒక సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టాయి అక్కడ కన్నడ సంఘాలు. కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా గురజాల జగన్ వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదు చేశారు. గురజాలపై కన్నడ సంఘాల నేత యతీష్ గౌడ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన
బెంగళూరుకు వచ్చిన సెటిలర్లు అంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ ముసుగులో దందాలు చేస్తున్నామని గురజాలపై తీవ్రంగా ఆరోపణలు చేశారు. బెంగళూరు సంపాదించినటువంటి డబ్బుతోనే చిత్తూరులో ఎమ్మెల్యే అయ్యామని ఆయన దుయ్యబట్టారు యతీష్ గౌడ. తాము తలుచుకుంటే బెంగళూరులో తిరగనివ్వమని చెప్పేసి కూడా అక్కడ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే దీనికి సంబంధించి జగన్ మోహన్ క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు అని చెప్పేసి ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి దీని తర్వాత కన్నడ సంఘాలంతా శాంతింపజేస్తాయా, మరి కేసు ఫైల్ చేసిన దానికి సంబంధించి వెనక్కి తీసుకుంటాయా, ఇట్లాంటి విషయాలంతా కూడా ఇంకా తెలియాల్సింది. సో మొత్తానికైతే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన అయితే కన్నడ సంఘాలకైతే సారీ చెప్పడం కూడా జరిగింది. ఇంకా తదుపరి ఏం జరగబోతుందో ఇంకా చూడాలి మరి.